హాయ్ ఈ వీడియో ఎవరికైతే వ్యూస్ రావట్లేదు, ఎవరికైతే సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, ఎవరికైతే వాచ్ టైం అసలు రావట్లేదో వాళ్ళకి యూజ్ అవ్వబోతుంది. సో ఎండ్ దాకా చూడండి. ఈ వీడియో ఎండ్లో నేను మీకు ఈ లైవ్స్ ఎవరికి హెల్ప్ అవుతాయి, ఎలాంటి ఛానల్స్ ఈ లైవ్ని యూజ్ చేసుకోవచ్చు అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్స్ పెడితే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి. చాలా మందికి లైవ్ అంటే మనము ఆన్లైన్లోనే ఉండాలి, మన ఫోన్ ఎప్పుడు ఛార్జింగ్లో ఉండాలి, మనం ఎప్పుడు కంటిన్యూగా చేస్తూ ఉండాలని. ఈ వీడియోలో నేను మీకు 24/7 నాన్ స్టాప్, మన ఫోన్ ఆఫ్ అయిపోయినా, ఛార్జింగ్ లేకపోయినా, డేటా ఆన్ లేకపోయినా కానీ వీడియోస్ రన్ అవుతూనే ఉంటాయి. మీరు చాలా ఛానల్ చూసి ఉంటారు, 24/7 వాళ్ళ ఛానల్లో రన్ అవుతూనే ఉంటాయి లైవ్స్ అనమాట, ఆటో ప్లే. అది ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. అండ్ కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, ఫ్రీగా కూడా చేయొచ్చు. సో అవన్నీ తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో కొంచెం పెద్దగా ఉండబోతుంది బికాజ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను ఎగ్జాంపుల్స్ తోటి చెప్తాను. ఒకవేళ పెద్దగా అయితే మధ్యలో కొన్ని వీడియోస్ ఏమైనా వస్తాయి, యాడ్స్, ఆ యాడ్స్ని స్కిప్ చేయకుండా చూడండి. అంటే మరీ 10 నిమిషాలు 15 నిమిషాలు వస్తే స్కిప్ చేయండి, కానీ అదే 2 నిమిషాలు 3 నిమిషాలు వీడియోస్ వస్తే ప్లీజ్ వాచ్ ఇట్, ఐ కైండ్లీ రిక్వెస్ట్. అండ్ ఇంకో విషయం, చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు, నేను ఏ సినిమాలు చేశాను, నేను యాక్టర్ అంటున్నాను, మరి ఏ సినిమాలు చేశానని. ఈ టీషర్ట్ అందించి వేసుకున్నాను, నా సినిమా టీషర్ట్ అనమాట, సత్యభామ సినిమా పేరు. ఇది అమెజాన్ ప్రైమ్లో ఉంది, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. నాకు తెలిసి మ్యాక్సిమం చూడలేదు, అందుకని సినిమా ఫ్లాప్ అయింది. సినిమాలో మెయిన్ లీడ్ కాజల్ అగర్వాల్ గారు, ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. సినిమా బాగానే ఉంది, కాకపోతే బాగా ఆడలేదు అంతే. ఇప్పుడు ఓటీటీలో ఉంది, చూడండి అమెజాన్ ప్రైమ్లో. స్టార్ట్ ఆఫ్, ఎవరికైతే నా యాక్టింగ్ గురించి తెలియదు, నా సినిమాల గురించి తెలియదు, ఈ సినిమాతో స్టార్ట్ చేయండి, బాగుంటుంది. చూస్తే కింద కమెంట్ చేయండి మీరు చూసారని చెప్పేసి. మెయిన్ టాపిక్ వెళ్ళే ముందు నేను మీకు కొన్ని వీడియోస్ చూపిస్తాను ఎగ్జాంపుల్గా, ఆ వీడియోస్ చూడండి. ఈ ఛానల్ చూడండి ఒకసారి. దీంట్లో వీళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు, ఫాదర్ అండ్ డాటర్, హిందీ పాటలు. అండ్ వాళ్ళకు వస్తున్న లైక్స్ అవి చూడండి. ఒకసారి ఛానల్కున్న సబ్స్క్రైబర్స్ చూడండి, 3 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ వాళ్ళు రోజుకి ఒక 3-4 లైవ్లు పెడతా ఉంటారు, ఒక్కొక్కటి గంటన్నర 2 గంటలలా. అండ్ వాటికి వస్తున్న వ్యూస్ చూడండి. అండ్ వాళ్ళకి నార్మల్ వీడియోస్ పెడితే మరి ఆ నార్మల్ వీడియోస్కి వస్తున్న వ్యూస్ చూడండి, కనీసం 10,000 కూడా దాటట్లేదు వాళ్ళు పెట్టే నార్మల్ వీడియోస్కి. కానీ అదే గంటన్నర 2 గంటలు పెడుతున్న వాటికేమో లక్షలలో వస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమో గేమ్స్ రిలేటెడ్ ఛానల్ అనమాట. తను ఇంట్లో ఆడుకునే గేమ్స్ పెడతా ఉంటుంది లైవ్లో. అండ్ వాటికి కింద సబ్స్క్రైబర్స్ కమెంట్ చేస్తూ ఉంటారు, లైక్స్ చేస్తూ ఉంటారు. ఆమె లైవ్ కంటెంట్ చూడండి, తనకు కూడా సబ్స్క్రైబర్స్ 1.2 lakh ఉన్నారు. అండ్ తనకి మెంబర్స్ కూడా ఉన్నారనమాట తన లైవ్ గేమ్స్ చూడడానికి. ఒక్కొక్కటి గంట దాటున్న లైవ్ వీడియోస్ 2 లక్షల వ్యూస్ వచ్చాయి వాటికి. కానీ తన నార్మల్ వీడియోస్ పెడితే లాంగ్ వీడియోస్, వాటికి మళ్ళీ 5,000 కూడా రాలేదు ఒక్కొక్క వీడియోకి. లైవ్స్లో మాత్రం తనకి అంత వచ్చాయి. ఇప్పుడు ఈ ఛానల్లో తన మెహందీ తన చేతి మీద వేసుకొని ఎవరెవరైతే సబ్స్క్రైబర్స్ పేరు కమెంట్ చేస్తారో వాళ్ళ పేరు రాస్తూ ఉంటుంది అంతే. అదే ఆమెకు వచ్చే లైవ్. తనకు కూడా సబ్స్క్రైబర్స్ వేలల్లో ఉన్నారు. అండ్ తనకి ఇలా లక్షలలో వ్యూస్ వస్తూ ఉంటాయి. తనకు కూడా సబ్స్క్రైబర్స్ 1 లక్ష సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ తనకు వాచ్ టైం కూడా చూడండి, ప్రతి వీడియో 20,000 30,000 దాటి. కానీ అదే మళ్ళీ షార్ట్స్కి వచ్చేసి లాంగ్ వీడియోస్కి వస్తే 1000 కూడా దాటట్లేదు వ్యూస్. 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ 1000 కూడా వ్యూస్ దాటట్లేదు. అదే లైవ్కి వచ్చేసరికి లక్షలలో వస్తున్నాయి. ఈ ఛానల్లోనేమో తను ఆ గోల్గప్ప, అదే మన పానీపూరి మీద ఎవరైతే సబ్స్క్రైబర్స్ హాయ్ హలో చేస్తారో వాళ్ళ పేరు రాసి దాన్ని ఉడికిస్తూ ఉంది అంతే. తన కంటెంట్ అదే. తనకు కూడా లైవ్స్ చూడండి, ఒక్కొక్క లైవ్కి 20,000 30,000 50,000 60,000 వాచ్ టైం. అండ్ తనకి సబ్స్క్రైబర్స్ 1000 మంది ఉన్నారు అంతే. ఈ ఛానల్లో అయితే జస్ట్ మరీ టూ మచ్. తను సబ్స్క్రైబర్ల పేరు రాస్తూ ఉంటుంది. అండ్ వాళ్ళు కింద కమెంట్ చేస్తూ ఉంటారు, లైక్ చేస్తూ ఉంటారు. అండ్ ఈమెకి సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ టైం చూడండి, ఒక్కొక్క వీడియోకి 20,000 30,000. ఈ ఛానల్లో వీళ్ళు కపుల్ ఇద్దరు సింగింగ్ చేస్తూ ఉన్నారు, వీళ్ళకి కూడా సబ్స్క్రైబర్ చూడండి అండ్ వాచ్ టైం చూడండి, 2 గంటల వీడియోలు, 1 గంటన్నర. అండ్ ఇతను పోట్రీ, తనకు వచ్చిన స్కిల్ చూపిస్తూ ఉన్నాడు. తనకి సబ్స్క్రైబర్స్ చూడండి 15,000. అండ్ వాచ్ టైం చూడండి, ఒక్కొక్క వీడియోకి 25,000 30,000 50,000. ఇది అన్నిటికంటే హైలైట్. వెనక స్క్రీన్ మీద చూడండి 36,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. లైవ్లు చూడండి తను పెడుతున్న లైవ్కి. కానీ అదే మీరు లాంగ్ వీడియో చూడండి, ఒక్కదానికి కనీసం 200 కూడా రాలేదు. నార్మల్ లాంగ్ వీడియోస్ పెడితే అతను సేమ్ అదే బ్యాటింగ్ రిలేటెడ్ వీడియోసే పెడుతున్నాడు, కానీ లాంగ్ వీడియోస్ పెడితే 200 కూడా దాటలే. కానీ అదే లైవ్లు పెడితే లక్షలలో 2 లక్షలు 1,50,000. అండ్ అక్కడ వెనక మీరు లైవ్లో చూడండి, అతనికి సబ్స్క్రైబర్లు ఇందాక 6,642 చూస్తూ. అండ్ ఇతను డ్రాయింగ్ చేస్తూ వీడియో పెడతా ఉన్నాడు, తన స్కిల్ని చూపిస్తూ ఉన్నాడు. అండ్ ఇదైతే మరీ టూ మచ్. వాళ్ళ సేల్స్, వాళ్ళ డ్రెస్సులు అమ్ముతూ ఉన్నారు, ఇలా లైవ్లో సేల్ చేస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళకి కూడా 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చూసారు కదా.
సో లైవ్ చేయాలంటే ఈ టాపిక్లోనే లైవ్ చేయాలి, ఇలానే లైవ్ చేయాలని ఒక రూల్ ఏం లేదు. మీకు ఏది వస్తే అది చేయండి. కొంతమంది వంట వస్తే వంట చేస్తూ ఉన్నారు, కొంతమంది మెహందీ వాళ్ళ ఆర్ట్ చూపిస్తున్నారు, కొంతమంది డ్రాయింగ్ చేస్తూ ఉన్నారు, కొంతమంది పాటలు పాడుతూ ఉన్నారు, కొంతమంది జస్ట్ మాట్లాడుతున్నారు, కొంతమంది ఆటలాడుతూ లిటరలీ వాళ్ళ ఇంట్లో గేమ్స్ ఆడుకుంటూ లైవ్ పెడతా ఉన్నారు. అండ్ మీరు వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబర్స్ చూశారు కదా, లక్షలలో ఉన్నారు. వాళ్ళకి నార్మల్గా లాంగ్ వీడియోస్ పెడితే, షార్ట్ వీడియోస్ పెడితే వ్యూస్ రావట్లేదు. అదే లైవ్స్ పెడితే మాత్రం లక్షలలో వ్యూస్ వస్తున్నాయి. రోజుకి 4-5 లైవ్లు పెడుతున్నారు ఒక్కొక్కరు. లైవ్ 2 గంటలు 3 గంటలు, వాటికి లక్షలలో వ్యూస్. ట్రై చేయండి. ఎవరికైతే వ్యూస్ రావట్లేదు, మాకు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, వాచ్ టైం పెరగట్లేదు. చాలా మందికి ఉన్న కన్సర్న్ ఏంటంటే వాచ్ టైం రావట్లేదు. వాళ్ళకి సబ్స్క్రైబర్స్ వచ్చినా కానీ వాచ్ టైం పెరగట్లేదు, మానిటైజేషన్ కావడానికి. ఒకసారి లైవ్ ట్రై చేయండి, మేబీ అది మీకు వర్కౌట్ అవ్వచ్చు. ఈ ఛానల్లోనే, అంటే మన ఛానల్లోనే నాకు పర్సనల్గా ఒక అతను కమెంట్ చేశాడు. ఆయనకి వాచ్ టైం వచ్చేసింది కానీ సబ్స్క్రైబర్స్ లేరు. ఆయనకి 200-300 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. కానీ ఆయన వాచ్ టైం ఎంత తెలుసా? 10,000 వాచ్ టైం ఉంది. ఆయన ఏం చేస్తున్నాడంటే రోజుకి 7-8 గంటలు లైవ్ పెడుతున్నాడు. ఛానల్ మొత్తం అయింది లైవ్ తోటి నడుస్తుంది. నార్మల్ వీడియోస్కి ఏం వ్యూస్ రావట్లేదు, 20-30 వ్యూస్ కూడా రావట్లేదు. కానీ లైవ్కి చూస్తుంది 2-3. మళ్ళీ మీకు వందల మంది, వేల మంది చూడాల్సిన అవసరం లేదు. మీ లైవ్ జస్ట్ 2-3 స్టార్ట్ అయినా కానీ ఒకవేళ మీ కంటెంట్ బాగుంటే రేపటి నాటికి పెరుగుతూ ఉండొచ్చు. ప్రాసెస్ మాట్లాడదాం. అందరికీ తెలిసింది ఒక ప్రాసెస్ ఏంటి, మన ఫోన్లో యూట్యూబ్లో కింద ప్లస్ ఒక సింబల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకి వీడియో, షార్ట్స్, కమ్యూనిటీ పోస్ట్, మళ్ళీ లైవ్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్ లైవ్ వెళ్ళిపోవచ్చు. అండ్ యూట్యూబ్ ఇప్పుడు మనకి నేర్చుకోవడానికి కూడా ఆప్షన్స్, అంటే డైరెక్ట్ లైవ్ వెళ్ళకుండా ప్రివ్యూ లాగా, అంటే ప్రాక్టీస్ చేయడానికి అది ఎట్లా ఉంది ఏంటని చెప్పేసి ఉంది. సో అలా కూడా చేసుకోవచ్చు. దాంట్లో మనకి ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ ఆల్. దానికి ఏంటంటే మన ఫోన్ మనకి ఆన్లో ఉండాలి, మనకి డేటా ఉండాలి, అప్పుడే మనం లైవ్లోకి వెళ్తాం. అది అందరికీ తెలిసిందే. నాకు తెలిసి 99% అందరికీ తెలిసిందే లైవ్ ఇలా చేయాలని. 24 గంటలు 67 రోజులు కూడా కొన్ని ఛానల్స్ జస్ట్ లైవ్లో చేస్తూ లక్షలలో వాచ్ అవర్స్, లక్షలలో సబ్స్క్రైబర్స్, లక్షలలో డబ్బులు సంపాదిస్తూ ఉన్నాయి. అది ఎలా చేస్తున్నాయి అంటే వాళ్ళు థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేస్తున్నారు. నేను పర్సనల్గా నా ఫేస్లెస్ ఛానల్లో ఒక యాప్ యూజ్ చేస్తాను. నేను ఈరోజు దాని గురించి మాత్రమే మాట్లాడతాను. నాకు మిగతా యాప్స్ గురించి నేను మాట్లాడను. నేను ఏదైతే లైవ్గా పర్సనల్గా నేను యూజ్ చేస్తానో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. నేను యూజ్ చేస్తున్న యాప్ వచ్చేసి గో లైవ్ ఇండియా. ఆ ప్రాసెస్ ఏంటి ఒకసారి చూడండి. ముందుగా మనం యూట్యూబ్ స్టూడియో యాప్కి వెళ్ళాలి. యూట్యూబ్ యాప్ కాదు, యూట్యూబ్ స్టూడియో యాప్. అక్కడ క్రియేట్ ఆప్షన్ కింద ప్రెస్ చేస్తే మనకి గో లైవ్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని ప్రెస్ చేసుకోవాలి. అది మన ఈ పేజ్కి తీసుకెళ్తుంది. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి మీరు లైవ్ ఇప్పుడు వెళ్తారా, లేదంటే మీరు తర్వాత వెళ్తారా, స్ట్రీమింగ్ షెడ్యూల్ చేసుకుంటారని. మనం లైవ్ తర్వాత వెళ్తున్నాం కాబట్టి లైవ్ లేటర్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు నెక్స్ట్ పేజ్కి వెళ్ళిన తర్వాత మనకి ఎలా మనం డైరెక్ట్ మొబైల్ యూజ్ చేస్తున్నామా లేదంటే స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్ అని, స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్ సెలెక్ట్ చేసుకుంటే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ షెడ్యూల్ చేసుకోవాలి. అప్పుడు మనం రెగ్యులర్గా వీడియో ఎలా అయితే అప్లోడ్ చేస్తామో అలాగే ఇక్కడ కూడా టైటిల్, థంబ్నెయిల్, మన డిస్క్రిప్షన్ అవన్నీ అప్లోడ్ చేసేసి నార్మల్ వీడియోకి ఎలా చేస్తామో అలా అప్లోడ్ చేసేసి కేటగిరీ మళ్ళీ ఎలా సెలెక్ట్ చేస్తున్నాం స్ట్రీమింగ్ యాప్ త్రూ నెక్స్ట్ ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు ఈ పేజ్ వస్తుంది. మీకు ఆల్రెడీ మానిటైజేషన్ అవుతే మానిటైజేషన్ ఆన్ చేసుకోండి, లేదు అంటే మీరు దాన్ని ఆఫ్ చేసి నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి. మీకు డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చి చూపిస్తున్నాను. ఇక్కడ మానిటైజేషన్ ఆన్ చేసుకోండి ఒకవేళ మానిటైజేషన్ ఆల్రెడీ యాక్టివేట్ ఉంటే, లేదంటే నార్మల్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి. మిగతా నెక్స్ట్ చేసి ఇక్కడ పబ్లిక్, ఇది ఇంపార్టెంట్, ఇక్కడ పబ్లిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ కింద మనకి షెడ్యూల్ చేస్తున్నాం కదా, అంటే ఇప్పటికిప్పుడు లైవ్ చేయట్లేదు, మనకి నెక్స్ట్ తర్వాత ఒక 3 గంటల తర్వాత చేయాలి. సో నేను ఈరోజు 6 గంటలకు ఈవినింగ్ ప్లాన్ చేస్తున్నాను. సేవ్ కొట్టగానే మనకి నెక్స్ట్ ఈ పేజ్ వచ్చేస్తుంది అనమాట యూట్యూబ్ స్టూడియోలోనే. ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ సేవ్ అయిపోయాయి, ఇందాక మనం యాడ్ చేసిన టైటిల్ అవన్నీ. ఇక్కడ మీరు ఇప్పుడే నేను ప్రెస్ చేసిన ఐకాన్స్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడైతే మనకి వర్టికల్, హారిజంటల్ 2 కూడా లైవ్ ఒకటేసారి ప్లే అవుతుంది యూట్యూబ్లో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి, ఇది కీ. దీన్ని కాపీ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఈ కీనే మనము థర్డ్ పార్టీ యాప్లో యూజ్ చేస్తాం. ఇక్కడ పైన కింద ఆప్షన్ ఉంది కదా కాపీ అని చెప్పేసి, డిఫాల్ట్ స్ట్రీమ్, దాన్ని కాపీ చేసుకొని మీరు ఎక్కడైనా సేవ్ చేసుకోండి, లేదంటే తర్వాత కూడా వచ్చి మళ్ళీ యూట్యూబ్ స్టూడియోలో ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ గూగుల్కి వెళ్ళి గో లైవ్ ఇండియా అనే యాప్ ఓపెన్ చేయండి. ఫస్ట్ వస్తుంది అదే గో లైవ్ ఇండియా. దాని హోమ్ పేజ్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు నాకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నా కానీ నేను మీకోసం మళ్ళీ అకౌంట్ క్రియేట్ చేసి చూపిస్తున్నాను. ఇది దాని ఇంటర్ఫేస్ అనమాట. ఇది వాళ్ళు ఎలా దాన్ని యూజ్ చేయాలని అక్కడ అప్లోడ్, అండ్ ఇది వీళ్ళ ప్యాకేజెస్ అనమాట. ఇక్కడ మనకి 700 ఉంది, 900 ఉంది, 400 ఉంది, 500 ఉంది, మళ్ళీ 300 ఉంది. నేను తీసుకుందేమో 300 ప్యాకేజు, 30 రూపాయలు ఉంది, అండ్ 1000 రూపాయలు ఉంది, అండ్ 0 అంటే ఫ్రీ కూడా ఉంది. సో దీనికి తేడా ఏంటంటే 0లో మనకి లైవ్ షెడ్యూల్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు, 30 రూపాయల్లో షెడ్యూల్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. మనం లైవ్ ప్లే చేస్తే అప్పటికప్పుడే ప్లే చేయాలి ఇక్కడికి వచ్చిన తర్వాత. అప్పుడు మొబైల్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు, కానీ
షెడ్యూల్ చేసే ఆప్షన్ ఒక్కటి లేదనమాట. మనం మొబైల్ ఆఫ్ చేసుకున్నా కానీ ఇక్కడ లైవ్ ప్లే అవుతుంది. కాకపోతే దాన్ని తర్వాత ఇంకా రేపటికో ఎల్లుండికో లేకపోతే సాయంత్రానికో షెడ్యూల్ చేసుకునే ఆప్షన్ లేదు. అది ఓన్లీ 300 తర్వాత నుంచి ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు సైన్ అప్ ఎలా అంటే డైరెక్ట్ మన నార్మల్ ఏ అకౌంట్ అయినా క్రియేట్ ఎలా చేస్తామో సో అలా ఇక్కడికి వచ్చిన తర్వాత మన డీటెయిల్స్, మన ఈమెయిల్ ఐడి, మన పేరు ఇవి ఇచ్చేసేయాలి. ఇక్కడ కింద క్రియేట్ అకౌంట్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ క్రియేట్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ వస్తుంది. అక్కడ మన డీటెయిల్స్, నేమ్, మన ఈమెయిల్ అడ్రస్ అండ్ మన పాస్వర్డ్ ఈ 3 సెలెక్ట్ చేసుకున్నాక ఈ పేజ్ ఓపెన్ అయిపోతే మన అకౌంట్ క్రియేట్ అయిపోయింది. అంతే, ఇంకేం అవసరం లేదు. ఇక్కడ మన డీటెయిల్స్ ఇవ్వాల్సిందే. అక్కడ పైన గో లైవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ 2 ఉన్నాయి, ఒకటి వీడియో లింక్, ఇంకొకటి అప్లోడ్ వీడియో. నేను అప్లోడ్ వీడియోకి వెళ్తాను, ఎందుకంటే వీడియో లింక్ అంటే మన అకౌంట్ ఏదైతే యూట్యూబ్ అకౌంట్ ఉందో దాని లింక్ ఇక్కడ ఇవ్వాలి. సో థర్డ్ పార్టీకి నా అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను అప్లోడ్ వీడియో అంటే ఆల్రెడీ మన ఫోన్లోనో మన ల్యాప్టాప్లోనో రికార్డ్ చేసి ఆల్రెడీ సేవ్ చేసుకున్న వీడియోని నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను అనమాట. ఇక్కడ బ్రౌజ్ ఆప్షన్ ఉంది కదా, అప్లోడ్ వీడియో కొట్టగానే ఇక్కడ బ్రౌజ్ ఆప్షన్, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇలా అప్లోడ్ చేయడానికి ఆప్షన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ అప్లోడ్ అని క్లిక్ చేయగానే మన ఫొటోస్ గ్యాలరీకి వెళ్తుంది. అక్కడ నుంచి ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నాను, అది ఇలా వితిన్ 2 minutesలో అప్లోడ్ అయిపోతుంది. 100% అప్లోడ్ అయిపోగానే మన వీడియో అక్కడ పక్కన సేవ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసింది చూడండి, మన వీడియో ఏదైతే మనం సెలెక్ట్ చేసామో అది ఇక్కడ వచ్చేసింది. దాని తర్వాత సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా మన సేమ్ టైటిల్ ఇందాక అక్కడ యూట్యూబ్లో ఏదైతే ఇచ్చామో అదే ఇక్కడ టైటిల్ ఇవ్వండి. జస్ట్ సేఫ్ సైడ్ కోసం అంతే, ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ యూట్యూబ్లో ఇచ్చాం కాబట్టి. దీని తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ సేమ్ అదే డిస్క్రిప్షన్ ఇచ్చేసి హ్యాష్ ట్యాగ్స్ ఏమైనా పెట్టాలంటే ఇక్కడ పెట్టుకోండి. దీని తర్వాత కింద ఉంది కదా యాడ్ డెస్టినేషన్ అని చెప్పి, అది చాలా ఇంపార్టెంట్. ఇందాక మనము ఏదైతే లింక్ క్లిక్ చేసామో కాపీ లింక్ అని చెప్పి యూట్యూబ్ స్టూడియోలో, అది ఇక్కడ పే చేయాలి. ఇది నేను అంటుంది, ఇక్కడ ఏదైతే కాపీ చేసుకున్నామో అది యాడ్ డిస్క్రిప్షన్లో యాడ్ డెస్టినేషన్లో పే చేయాలి. దాని తర్వాత మనకి ఎన్ని టైమ్స్ ఆప్షన్ ఉంది చూడండి, అంటే ఒకసారి ప్లే చేయాలా మీ వీడియో, 2 సార్లు, 8 సార్లు, ఇన్ఫినిట్ టైమ్స్ అని. ఈరోజు సాయంత్రం 6 గంటలకి నేను సెలెక్ట్ చేసుకున్నాను షెడ్యూల్, ఈ వీడియో నాది 6 గంటలకు లైవ్ వెళ్ళాలని చెప్పేసి. 6 గంటల నుంచి రాత్రి 11:55 దాకా నేను ఈ వీడియో ప్లే చేయాలని ప్లాన్లో ఉన్నాను. సో నేను అది ఎన్నిసార్లు ప్లే అయితే అన్నిసార్లు, అది 10, 20 అని కాకుండా ఒకవేళ 100 సార్లు ప్లే అయితే కూడా నో ప్రాబ్లం, కాకపోతే ఈ డ్యూరేషన్లో ప్లే అవుతుంది. ఆ తర్వాత కింద ఇక్కడ షెడ్యూల్ లైవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మన వీడియో ఇప్పుడు షెడ్యూల్ అయిపోయింది. మనం ఇప్పుడు ఫోన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఐ హోప్ నేను క్లియర్గా మెల్లిగా ఎక్స్ప్లెయిన్ చేశాను, అందరికీ అర్థమైంది అనుకుంటాను. సో అది ప్రాసెస్. సో ఇప్పుడు ఈ వీడియోస్ ఎవరు యూజ్ చేసుకోవచ్చు అంటే, ఎవరికైతే ఏఐ తోటి కంటెంట్ పెడుతున్నారు, ఇప్పుడు లైక్ ఫన్నీ వీడియోస్ పెడుతున్నారు, లేదంటే ఏదన్నా ఏఐ తోటి క్రియేట్ చేసిన కంటెంట్ పెడుతున్నారు, షార్ట్ వీడియోసే పెడుతున్నారు, ఒక 10 seconds, 15 seconds, 20 seconds, అవన్నిటిని మీరు ఒక 15 నిమిషాలు 20 నిమిషాల వీడియోలాగా ఒక లాంగ్ వీడియోలాగా పెట్టేసి దాన్ని మీరు ఇమాజిన్ చేయండి, ఒక 7-8 గంటలు మీరు నాన్ స్టాప్ లైవ్ లాగా పెడితే కావాల్సిన వాచ్ అవర్స్ వచ్చేస్తాయి. కింద యాడ్స్ కూడా ప్లే అవుతూ ఉంటాయి. ఒకవేళ మీ ఛానల్ ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోతే కింద యాడ్స్ కూడా ప్లే అవుతూ ఉంటాయి. లేకపోతే నేను ఒకటి వీడియో పెట్టాను నా ఏఐ ఛానల్లో లైవ్, దానికి ఒక్క రోజులో 1000 వాచ్ అవర్స్ వచ్చాయి. వీడియో 1000 వాచ్ అవర్స్ వితిన్ 5 hours. సో అది నేను చెప్పేది. అది కాకుండా సింగింగ్, ఎవరికైతే పాటలు పాడాలి, లేదంటే ఇంట్లో డ్రాయింగ్ వేస్తారు బాగా, లేదంటే కొంతమంది కుట్లు అల్లికలు వేస్తూ ఉంటారు ఇంట్లో, ముగ్గులు వేసేవాళ్ళు. ఎవరు కమెంట్ చేశారు ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోలు పెడదాం అనుకుంటున్నాను, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్, అది ఇంకా బెస్ట్. మనం జస్ట్ అక్కడ లైవ్లో మన నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ ఉంటుంటే, లేకపోతే మనకు వచ్చిన స్కిల్ షేర్ చేస్తూ ఉంటుంటే జనాలు చూస్తారు, అరే నెక్స్ట్ టైం అవ్వబోతుంది అని చెప్పేసి. ఒకవేళ ఏదైనా సబ్జెక్ట్ వచ్చు, మీకు హిందీ బాగా మాట్లాడగలరు, హిందీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, తెలుగు బాగా మాట్లాడరు, తెలుగు గురించి కుకింగ్ చేస్తూ ఉంటారు, నేను ఈరోజు ఈ వంట వండబోతున్నాను, నాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వండి, ఊరి విశేషాలు చెప్పండి. చాలామందికి ఊరు గురించి తెలియదు, సో వాళ్ళకి ఊరు గురించి చెప్తా ఉంటాను. ఫైనల్ టిప్ ఏంటంటే, టీవీ సీరియల్స్ అయితే చూస్తూ ఉంటారు కదా చాలామంది, ఈటీవీ, జెమినీ, మా టీవీ, ZEE5, ఆ సీరియల్లలో మీకు నచ్చిన సీరియల్ తీసుకొని దాని స్క్రిప్ట్ తీసుకొని మీరు ChatGPTలో వేసేయండి. ఇలా ఒక స్టోరీ ఉంది, నాకు ఈ స్టోరీకి నాకు ఒక్కొక్క ఎపిసోడ్ కావాలి, నేను రోజుకి ఒక ఎపిసోడ్ లాగా ఇలా నేను వీడియో పెడదాం అనుకుంటున్నానని చెప్పి అది మీకు స్క్రిప్ట్ ఇస్తుంది డైలాగ్తో సహా. మీకు ఎలాంటి డైలాగ్ కావాలంటే అలా. అది ఒకవేళ సీరియల్ మీకు ఫుల్ సీరియస్ ఉంది, మీకు సీరియస్ కావాలంటే సీరియస్ ఇస్తుంది. లేదు ఆ సీరియస్ సబ్జెక్ట్ని మీరు కామెడీలా చేద్దాం అనుకుంటున్నారు, ఇలాంటి సిచ్యువేషన్ కాకపోతే నాకు దీంట్లో కామెడీ డైలాగ్స్ కావాలంటే అది ఇస్తుంది. దాన్ని తీసుకెళ్ళి మీరు యాప్స్, ఇప్పుడు ఏఐ యాప్స్, ఫ్లో, హేజన్, జెమినై, ఓమ్ని, ఈ మూడిట్లలో దేనిలన్నా యూజ్ చేసి మీరు క్రియేట్ చేసుకోండి. ఫ్లో ఒకటి ఫ్రీ, కాకపోతే మిగతా వాటికి డబ్బులు పే చేయాలి. అలా డబ్బులు పే చేస్తే మీకు వాయిస్ క్లారిటీ బాగా వస్తుంది, మీకు తెలుగులో కూడా ఏమంటారు లిప్ సింక్ వస్తుంది. సో అవి యూజ్ చేసుకొని వీడియోస్ క్రియేట్ చేసి వాటిని ఒక సిరీస్లా పెట్టండి. ఏ వీడియోస్ అంటే ఏది పడితే అది పెడితే మానిటైజ్ రావడం కష్టం. ఏఐ వీడియోస్ యూజ్ చేస్తున్నారంటే మీరు ఒక సిరీస్ లాగా పెట్టండి, అంటే రోజుకి
ఒక ఎపిసోడ్లా పెడితే జనాలు రేపు ఏమవుతుందని చెప్పి మళ్ళీ వస్తారు. అలా మీకు సబ్స్క్రైబర్స్ పెడతారు, అలా మీకు వాచ్ టైం పెరుగుతుంది. అలా ఒక వారం మొత్తం చేసిన ఎపిసోడ్స్ అన్నీ తీసుకెళ్ళి మీరు లైవ్లో ఒక లూప్లో పెట్టాను. ఒక్కొక్క ఎపిసోడ్ 2 నిమిషాలు 3 నిమిషాలు ఉందనుకోండి, ఆ 2 నిమిషాలు 3 నిమిషాలు వీడియోలు తీసుకెళ్ళి వారానికి 10-12 నిమిషాలు అయింది, దాన్ని తీసుకెళ్ళి లైవ్లో పెట్టాను, 5 గంటల లైవ్. సో మీకు ఈ వారానికి వచ్చే వ్యూస్ వస్తాయి, ఆ ఒక్కరోజు లైవ్ 5-6 గంటలకు వచ్చే లైవ్ వ్యూస్ వస్తాయి, వాచ్ అవర్స్ వస్తాయి, దానికి డబ్బులు వస్తాయి, దీనికి డబ్బులు వస్తాయి. ఇంతకంటే ఇంకా సింపుల్ ట్రిక్ ఏం లేదు మీకు వాచ్ టైం కావాలి, సబ్స్క్రైబర్స్ పెరగాలి అంటే. అది చెప్దాం అనుకున్నాను. వీడియో పెద్దగా అయిపోయింది, మధ్యలో ఏదైనా యాడ్స్ వస్తే మీరు చూసుకుంటారు అనుకున్నాను. అండ్ ఈ సినిమాతో స్టార్ట్ చేయండి. నా సినిమాలు నేను ఏమేం చేశానంటే తర్వాత వేరే వీడియోస్లో వేరే సినిమాల గురించి కూడా చెప్తాను, వేరే వెబ్ సిరీస్లు కూడా చెప్తాను. ఒక వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, ఒకవేళ సినిమా చూస్తే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.